కన్నీళ్ళే ప్రాణములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. స్తోత్రం. హల్లెలూయా. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలినా, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఈ యొక్క పరిశుద్ధమైన దినాన్ని, పునరుద్ధరణమైన ఆదివారాన్ని మనము ప్రారంభించుకుందాం. త్వరపడి మీ పనులు ముగించుకొని దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని స్తుతులకు పాత్రుడైన యేసయ్యను మనసారా ఆరాధించుకోబడిన వారమై ఉన్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రేమ గల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మమ్మల్ని చూచుతున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతులపైన ఆసీనుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మమ్మల్ని పరిశోధించేవాడా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా నీ బిడ్డలని ప్రభువా, నీ సొత్తైన నీ జనాంగాన్ని, నీ సంఘానికి ప్రభువా నడిపిస్తున్న విధానముకై నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మమ్మల్ని నిత్యము బలపరుస్తున్న వాడా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మమ్మల్ని సజీవుల లెక్కలుండి ప్రభువా ఇప్పుడు వరకు తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా ప్రేమస్వరూపి సమస్తమునకు కారణభూతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామమును గణపరచడానికి తండ్రి ఈ కృప చూపించి నీ సన్నిధికి ప్రభువా మమ్మల్ని తండ్రి నడిపించిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రభువా ఈ 6వ మాసంలో నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచటానికి ప్రభువా కృప చూపించిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ యందు విశ్వాసముతో స్థిరుల బుద్ధి కలిగిన వారిమై నిలకడగా నీ సన్నిధిలో మేము ఉండబడేలాగా కృప చూపించండి. ఆది నుండి అంతం వరకు నీ నామం మహిమ తెచ్చుకోబడటానికి కృప తెప్పించండి నాయన నీకు వందనాలు. యేసయ్యా అని ప్రభువా నిన్నే మేము స్తుతించుచుండగా, యేసయ్యా అని ప్రభువా నిన్నే ఆరాధించుచుండగా తండ్రి
మా ప్రముల పైన ప్రభువా, మా స్తుతుల పైన ప్రభువా మీరు ఆసీనుడై ఉండ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నీవే ఈ కార్యము ప్రారంభించిపోవచ్చుండగా కార్యము ప్రభువా ప్రారంభం నుండి అంతం వరకు నీ నామం మహిమపరచుకోబడటానికి కృప చూపించండి. నీవే మా మధ్యన సంచరించండి తండ్రి. ఆయనకి వందనాలు. కెరూబులు క్షిరాబులతో ప్రభువా మా మధ్యకు దిగివచ్చిన వాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీతి భాస్కరుడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా పట్ల ప్రభువా మీరు అనేకమైన కార్యాలు జరిగించి నీ సంఘమును ప్రభువా విస్తరించబడలాగా కృప తెప్పించండి నాయన. అనేకమైన ఆత్మల నీ సన్నిధిలోనికి ప్రవేశపెట్టండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నీ అందే ప్రభువా మేము నిలకడగా ఉండబడటానికి కృప తెప్పించి మమ్మల్ని స్థిరపరుస్తున్న విధానముగా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. కొన్ని పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది నీ త్యాగ సంగీతమా, ఇది నీ త్యాగ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మహిమతో నీవు దిగివచ్చు వేళ. మార్పు నొందెద నీ పోలికగా, మార్పు నొందెద నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా,
హల్లెలూయా. హల్లెలూయా. Mintra, end of reason sale is life. నా దీపము యేసయ్యా నీవు, నా దీపము యేసయ్యా నీవు ఎలిగించినావు, సుడిగాలిలోనైనా జడివనలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలవలె
కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు తుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హల్లెలూయా 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 నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలాగు క్షమించేదెవరండి నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు లోక బంగారము ధనధాన్యాలలో ఒక్క పోగేసిన నీతో సరితూగునా లోక బంగారము ధనధాన్యాలలో ఎంత పోగేసిన నీతో సరితూగునా లోక నదులన్నీయు సర్వ సముద్రమై వేగసై పారిన నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక్క తోట కుమ్మరించిన నీవేగా తలిన
వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అగ్ని నాలుకలు దిగుచున్నవి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అగ్ని నాలుకలు దిగుచున్నవి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అద్భుతం జరుగుచున్నది, దెయ్యాలు పరుగెడుచున్నవి. అద్భుతం జరుగుచున్నది, దెయ్యాలు పరుగెడుచున్నవి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. ఏలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. రెట్టింపు శక్తి అది యేసుని శక్తి. రెట్టింపు శక్తి అది యేసుని శక్తి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. ఎర్ర సముద్రమును చీల్చాడే, ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది. ఎర్ర సముద్రమును చీల్చాడే, ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది. ఆకాశం తెరువబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. ఆకాశం తెరువబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి.
స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం.
స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనసారా హృదయపూర్వకంగా ఆయనను ఆరాధిద్దాం. పగల దేవా దయగల రాజా చరితి నిన్నే బహుగణ తేజ నీ చరణమునే నే కోరితిని నీ వరములనే నీ వేడితిని కృపగల దేవా దయగల రాజా చరితి నిన్నే బహుగణ తేజ నములే నే కోరితి నీ వరములనే నే వేడితిని సర్వహరివి నీవే దేవా నీవే దేవా నా కోరికలే సఫలము చేసి నా ఆలోచన నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో ప్రభువా కృపగల దేవా దయగల రాజా చరితి నీనే గణ నీ వరములనే నే వేడితిని నీ చరణమునే నీ కోరితిని కృపగల దేవా దయగల రాజా చరితి నిన్నే బహుగణ తేజ త్రోవను చూపి తారవు నీవే గమ్యము చేర్చే సారథి నీవే అందరు కలిసి త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారథి నీవే జీవన యాత్ర శుభప్రదమాయే నా ప్రతిపాదన పరిమళమాయే నీ హృదయ కాంతిలో నన్ను నడుపుము నీ హృదయ శాంతితో నన్ను నడుపుము నీ ఉదయ కాంతితో నన్ను నడుపుము నా హృదిని నీ శాంతితో నింపుము
కృపగల దేవా దయగల రాజా నిన్నే మోకన తేజ నీ చరణమునే నీ వరముననే నే వేడితిని కృపగల దేవా. అందరూ చప్పలు కొడుతూ కృప చూపించి అభిషేకముతో మనల్ని నడిపించువాడు ఆయన. వాగ్దానం నెరవేర్చువాడు ఆయనే. కృపలను చూపి నన్ను అభిషేకించి వాగ్దానములో నెరవేర్చినావే. కృపలను చూపి నన్ను అభిషేకించి వాగ్దానములో నెరవేర్చినావే. బహువింతగా నన్ను ప్రేమించితివి, బలమైన జనముగా నన్ను మార్చితివి. బహువింతగా నన్ను ప్రేమించితివి, బలమైన జనముగా నన్ను మార్చితివి. కీర్తించెదను నీకే దేవా, నీ దివ్య మహిమతో నేను ప్రకటించెదను. కీర్తించెదను నిన్నే నేను, నిన్నే దేవా. కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుగణ తేజ నీ వరములనే నే కోరితిని నీ చరణులనే నే కోరితిని నీ వరములనే. మేఘముల నుండి ఆయన దర్శించువాడు ఆయనే, ఆకాశము నుండి ఆయన కృపతో మనల్ని నింపువాడు ఆయనే. నా యేసు రాజా వరుడైన దేవా, మేఘముల మీద దిగి వచ్చు వేళ. నా యేసు రాజా వరుడైన దేవా, మేఘాల మీద దిగి వచ్చు వేళ. ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో ప్రియమైన సంగమై తను చేరు వేళ. నీ దివ్యను నీతోనే జీవింతులో నీతోనే యుగ యుగములు నేనందును. నిలుచుందు నీతోనే సియోనులో, జీవింతు నీతోనే యుగ యుగములో. కృపగల దేవా దయగల రాజా చేరితిని బహుగణ తేజ నీ వరములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని. సర్వా
సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించద నీలో దేవా అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా కృపగల దేవా దయగల రాజా చేతి నిన్నే బహుగణ తేజా నీ చరణమునే నే కోరితిని నీ వరములనే నే వేడితిని కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుగణ తేజా నీ చరణమునే నే కోరితిని నీ వరములనే నే వేడితిని సర్వాధికారి నీవే దేవా నా సహకారివి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి నా ఆలోచన నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించి అందరదే మాట అందరూ అర్పించెదను నా సర్వమును నీకే దేవా సమర్పణ కలిగిన వారమై ఆయనతో సమర్పణ కలిగిన వారమై అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించదు నీలో దేవా అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా కృపగల దేవా దయగల రాజా చేతి నీనే బహుగణ తేజా నీ చరణమునే నే కోరితిని నీ వరములనే నే వేడితిని నీ చరణమునే నే కోరితిని నీ వరములనే నే వేడితిని నీ వరములనే నే వేడితిని నీ వరములనే నే వేడితిని నీ వరములనే నే వేడితిని కృపగల దేవా కృపగల దేవా కృపగల దేవా కృపగల దేవా కృపగల దేవా కృపగల దేవా చేరితే నిన్నే ఓగన తేజ నీ చరణమునే నే కోరితిని నీ వరములనే నే వేడితిని నీ వరములనే నే నేడితిని నీ వరములనే నే వేడితిని 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 నీ వరములనే నే నీ వరములనే నే వేడితిని అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆరాధించెద నీలో దేవా అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో ప్రభువా అర్పించెదను నా సర్వమును నీకే దేవా అర్పించెదను నా సర్వమును నీకే దేవా నీకే ప్రభువా నీకే దేవా నీకే ప్రభువా నీకే ప్రభువా అర్పించెదను నా సర్వమును నీకే దేవా అందరందరూ రెండు చేతులు ఆకాశం పెట్టండి నీ చరణమునే నీ కోరితిని
నీ వరములనే నీ వేడితిని సర్వాధికారి నీవే ప్రభువా నా కోరికలనే సఫలము చేసి నాలోచన నెరవేర్చితివి. నీ ఆలోచనలు నీ తలంపులు సమస్తము ఎరిగి ఉన్న యేసయ్య. అందుకని అంటున్నాడు, నువ్వు మొరపెట్టాలి. యెహోషాపాతు మొరపెట్టిన వెంటనే యెహోవా అతనికి సహాయము చేశాడు. దేవుడు అతనికి సహాయము చేయటం వలన, అంతమంది రాజులతో యుద్ధము చేయటం వలన అతను జయవీరుడై జయోత్సవాలతో యేసయ్యకు మొరపెట్టాడు. అయ్యా నా జయవీరుడా, నా అంతరంగ పురుషుడా, నా యేసయ్యా, నువ్విచ్చిన విజయానికే నీకు వందనాలు. నువ్విచ్చిన విజయానికే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడిన వాడినై ఉన్నాను. అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు నేను మొరపెట్టాను, నేను శత్రువుల చేతికి అప్పగింపకుండా ప్రభువా నన్ను దాటించిన దేవా నీకు వందనాలు. పాపపు ఊబిలో నుండి నేను అవమానపరచకుండా, నన్ను నిందల నుండి నన్ను లేవనెత్తిన వాడా నీకు వందనాలని. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నీకే నా స్తోత్రంజలి నాయన, నీకే నా స్తుతి అంజలి నాయన. అందుకో నాయన, అందరం ఎవరు తెలిసి అడుగుదామా? అయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు యేసయ్యా నీకే నా స్తోత్రాంజలి. ప్రార్థన చేసుకుందామా? అందరు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆరాధనకి యోగ్యుడా నీకు వందనాలు స్తోత్రుడా. బిడ్డలతో ప్రభువా మాతో సంచరించిన విధానముకే నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రుడాలు. వాక్యమైన దేవా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నిబిడలకు ప్రభువా పరలోకమైన వర్తమానాన్ని మీరు ప్రభు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రుడా. అయా నీ యందే మేము నిలకడగా, నీ యందే స్థిర బుద్ధి కలిగిన వారమై, అయా నీ యందే మేము ప్రయాసపడి పడుతున్నా విధానముకై నీకు వందనాలు స్తోత్రాలు. మీ బిడ్డల్ని ప్రభువా వినగలిగిన చిలుపుతో, అంగీకరించబడిన హృదయముతో వినబడిలాగున కృప తెప్పించమని నీవే మాకు సహాయము చేయండి తండ్రి. మా ఆలోచనకర్తవు నీవే. మేము వినగలిగిన ఆలోచనని మాకు సమృద్ధిగా దయచేయమని నీ సన్నిధిలో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందా? పూర్తిగానే స్తోత్రం. హల్లెలూయా. కొంచెం వాల్యూమ్ తగ్గించా ఫస్ట్ది. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన స్తోత్రం. హల్లెలూయా.
మన ప్రభును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన స్తోత్ర ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి, నా వాయిస్ కొంచెం క్లారిటీ తగ్గుతున్నట్టుంది. హల్లెలూయా. స్తోత్రం. కొంచెం తగ్గించు, ఇది కాదు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి వాగ్దానాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం. కాగా ఉమ్. యెహోషాపాతు యెహోషాపాతు కనపడుటతోనే రథాధిపతులు 31 అతడు ఇశ్రాయేలు రాజుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి గాని యెహోషాపాతు మొరపెట్టినందున అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగిపోవునట్లు చేసెను. హల్లెలూయా. మొరపెడతాం. ఈ 6వ మాసములో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే మొరపెడటం. మనం అనేక విషయాలలో సహాయం కొరకు, సమయోచితమైన సహాయం కొరకు కూడా మనము ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మనుష్యులైన మనము ఏ సహాయము కోసం ఎదురు చూడాలి అంటే అందుకని కీర్తనకారుడు అంటాడు చూడండి, దావీదు రాసిన కీర్తన 33వ కీర్తన 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడెమునై ఉన్నాడు. ఎవరు సహాయమునై ఉన్నాడు? ఎవరు మనకు సహాయము చేయవాడు ఎవరయ్యా అంటే యేసయ్య మనకు సహాయము చేయవాడు. మన ప్రాణమునకు యెహోవా కొరకు ఎవరు కనిపెడతారో వారికి దేవుడు సహాయం చేస్తాడు. అందరు నా వైపు చూడండి. దేవుని యొక్క సహాయం వేరు. ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనం అనేకమైన సహాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బిడ్డలైతే తల్లిదండ్రుల యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఎవరైనా ఏ విషయాల్లో మనం అడిగినప్పుడు ఇబ్బందుల్లో కానీ, ఇరుకుల్లో కానీ, ఏదైనా విషయంలో మనం అడిగినప్పుడు ఏదైనా సహాయము చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటాం. సహాయం విషయంలో
అనేకమైన సహాయములు ఉన్నాయి. స్నేహితులు బంధువుల కోసమో, స్నేహ బంధము స్నేహ సహవాసము కోసమో, బంధువులు అనేక మంది కూడుకున్నప్పుడు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను మా వాడికి ఇస్తాను అన్నప్పుడు అది ఇవ్వగలిగి ఉండాలి. ఇవ్వలేకపోతే నువ్వు ఆ మాట చెప్పటం అనవసరం కదా. నువ్వు సహాయము చేస్తాను, నేను ఇస్తాను అన్నప్పుడే కదా అతని యొక్క అవసరం తీర్చేది పడేది. అందుకని అంటున్నాడు, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మనకు సహాయకుడను కేడిమునై ఉన్నాడు. అందుకని కింద కూడా మాట ఉంది చూడండి, యెహోవా మేము నీ కొరకే కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. మనుషులు సహాయం చేస్తారన్నారు, ఏమంటారు? ఎదుగారే నేను బ్రతికున్నంత కాలం ఇది నీకే, ఇది నీకే అని చెబుతారు. ఆ మాట ఎంతవరకు అయ్యా అంటే ఎవరో ఏదో 10 మాటలు చెప్తారు. ఆ 10 మాటలని ఇంకేమంటుందంటే, అయ్యా నువ్వు నన్ను ఇదిగో ఈ ఇబ్బంది పెట్టావు, నేను సహాయం చేయలే. ఎందుకయ్యా అంటే ఎవరు చెప్పిన మాటల వల్ల నువ్వు సహాయం చేయకుండా ఉంటావు? ఏ విధమైన సహాయం చేస్తాను? మాట ఇస్తే దేవుడు ఆ మాటను నెరవేర్చువాడై ఉన్నాడు. మనుషులమైన మనము ఆ మాటను నెరవేర్చలేకపోతాం, కానీ చేసినా చేయలేదనే తత్వాలు ఉన్నాయి. చేసేవా? అవునులే చేసేవంటగా, ఎంతవరకు చేసావు? ఎంతకని అంటే మనుషుల సహాయము ఎంతవరకు అయ్యా అంటే వారు పోషించగలిగిన వ్యక్తి దగ్గర ఎంత విషయంలో సహాయం చేయగలడో అంతవరకు చేయగలడు. అప్పుడప్పుడు కూడా మేము వెళ్తూ ఉంటాం సంఘాలకి, కానీ అనేకమైన నాయకుల దగ్గరికి కానీ సంఘాలు కట్టుతున్నప్పుడు, అయ్యా మేము సంఘం కట్టుకుంటున్నాం కొంచెం సహాయం చేయమని జోగాడి అడుగుతాం. వారి ఉన్న దాంట్లో వారు సహాయం చేస్తారు. మనుషుల సహాయం ఉన్నదాన్ని బట్టి చేయబడుతూ ఉంటుంది, మంచిదే. మాట ఇచ్చినప్పుడు, అందుకని యెహోవా మేము నీ కొరకే కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. దేవుని యందు సహాయము మనకు కలిగి ఉండాలి. మనుషులమైన మనము మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చబడిన వారమై ఉండాలి. నెరవేర్చకుండా నువ్వు ఆ మాట ఇవ్వకూడదు, నువ్వు చెప్పకూడదు. అందుకనే ఒక మాట అన్నాడు చూడండి, కీర్తనలు 115 కీర్తన 9వ వచనం కాడ నుంచి చదవండి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము. ఎవరు మటట? ఇశ్రాయేలీయులారా అనగా క్రైస్తవ సమాజము వారులారా, మీరు యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెమునై ఉన్నాడు. అహరోను వంశస్థులారా, కొంచెం వాల్యూమ్ పెంచినది. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. అహరోను వంశస్థులయ్యా ఎవరయ్యా అంటే దేవునికి సేవ చేయవారు, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క యాజకర్తము చేయవాడు ఎవరయ్యా అంటే అహరోను వంశాన్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అందుకని అంటున్నాడు అక్కడ, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయమును, వారికి కేడెమునై ఉన్నాడు. ఇంకా సహాయం ఎలా కలుగుతుందయ్యా అంటే దేవుని యందు సహాయం కలిగి ఉండాలంటే మనకు మెయిన్ ఏం కలిగి ఉండాలయ్యా అంటే మొట్టమొదటి మనకి సహాయము కలగాలయ్యా అంటే దేని వలన సహాయం కలుగుతుందంటే అది యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికే ఆ సహాయం కలుగుతుంది. కింద చూడండి ఆ మాట, 11వ మాటలో ఉంది చూడండి. 11 అందరూ చూడండి, గమనించండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచువడులారా, చూడండి ఆయన వారికి సహాయము చేయవారికి కేడెము. హల్లెలూయా. ఎవరికయ్యా అంటే ఆయన సహాయము చేయవారికి సహాయమై ఉన్నాడు.
ఎదుటి వారి దగ్గరికి సహాయం చేయమని వచ్చినప్పుడు నువ్వు ఉంటే సహాయం చేయాలి, అది వేరే విషయం. అది వేరే విషయం అని మనం అనుకుంటాం. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మకం ఉంచువారులారా, మీకు సహాయము కలిగి ఉండాలంటే ఎవరి వలన కలుగుతుందయ్యా అంటే అది దేవుని వలనే కలుగుతుంది. భయం ఉండాలి. దేవుడే అంటే భయం ఉంటేనే మనకు సహాయం కలుగుతుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏంది నేను ఎంతమందిని అడిగినా నాకు సహాయం చేయట్లేదే, నేను ఇంతమంది పిల్లలను కనుక్కున్నానే నాకు సహాయం చేయట్లేదే, ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకు తోడుగా ఉండట్లేదు అనుకుంటున్నావు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికట సహాయము చేయబడుతుందట. అది తెలుసుకోబడి ఉండాలి. సహాయం చేసే వాళ్ళని మనము అప్పుడప్పుడు అంటూ ఉంటాం. అప్పుడప్పుడు సహాయం చేసే వాళ్ళని, సహాయంకి వచ్చిన వారిని మనం ఏమంటూ ఉంటామంటే, సహాయం చేస్తున్నప్పుడే చేయించుకొని ఎవరో చెప్పిన మాటలకి ఆ సహాయం చేసిన వారిని ఏదో ఒక మాట అంటే వారు చేస్తారా? నోట్లో నుంచి వచ్చే మాటే కదా అని నువ్వే మాట పెడితే ఆ మాట అంటే సహాయం చేసేవాడు చేస్తాడా? చేయడు. ఎందుకు చేస్తాడు? ఇప్పుడు చూడండి, పిల్లలనే కన్నా పిల్లలనే పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు చూస్తున్నారా? ఎందుకని? వృద్ధాశ్రమలు పెరిగిపోయినాయి. ఎందుకని? అనాది అనేకమైన ఆశ్రమాలు ఎందుకని ఉన్నాయి అంటే తల్లిదండ్రులను చూడకపోవటం వలన. నోరు మంచిదైతే ఊరు మంచిదయ్యొద్దంటారు. ప్రతి విషయంలో మనము దేని యందు భయభక్తులు కలిగి ఉండాలయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకని కింద ఇంకో మాట అన్నాడు చూడండి, అక్కడ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచాలట. మనం దేని యందు నమ్మిక ఉంచాలయ్యా అంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆ నమ్మిక మనల్ని, అందుకని అంటున్నాడు, యెహోవా వారికి సహాయము కేడుమునై ఉన్నాడు. మనకు సహాయము కలగాలి, మనకు సహాయం కలగాలి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు నాతో కూడా అనేక మంది అంటారు, అయ్యా నువ్వు ఫారెన్ నుంచి సహాయం తెచ్చుకోపోయావా, అక్కడెక్కడ సహాయం తెచ్చుకోపోయావా అంటూ ఉంటారు. ఆ సహాయము ఎంతవరకు నిలుస్తుంది? ఆ సహాయము ఎంతవరకు నిలుస్తుంది? అది అవసరంలా మనకి. దేవుడు మనకు సహాయము చేయాలి. దేవుడు మనకు సహాయము చేస్తేనే దేవుడు మనకు సహకారి అయి ఉంటాడు. సహాయము చేయవారికి ఆయన సహకారిగా ఉంటాడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అంతేగాని ఇంకా దేని విషయంలో నువ్వు నా సహాయం చేస్తావు? ఏ విషయంలో నువ్వు సహాయకరంగా ఉండగలిగి ఉంటున్నావా? ఇప్పుడు మాట సహాయం చేస్తేనే వాడు అప్పు కట్టలేక, లేదా సంతకం చేస్తేనే అప్పు కట్టలేక వాడు ఎగ్గొట్టిపోతే ఎవరు కట్టాలి? ఎవరు సహాయం? మాట సహాయం చేసాం. ఏమని? ఇంటికి రోజువారీ ఆయన వస్తున్నాడు, అమ్మా నీకు తెలుసు కదా అని ఇప్పిస్తే ఆమె కడతలేదండి, మళ్ళీ ఏమనే కట్టమన్నాడట. ఇప్పుడు ఇవే కదా జరుగుతుంది లోకములో జరిగే సహాయములు ఏవి? ఏ సహాయం కోసం మనము ఎదురు చూస్తున్నాం? మేలు కరగకపోవటం వలన. అందుకని అంటున్నాడు చూడండి, కీర్తనలు 37వ కీర్తన 3వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను. చూడండి అందరు బైబిల్ తెచ్చాడా? 37వ కీర్తన 3వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. ఏం చేయాలట? దేవుని మీద నమ్మిక ఉంచాలట. దేవుని మీద నమ్మిక ఉంచి నీ మేలే చేయాలి. దేశమందు ఇప్పుడు చూడండి, మేలు చేయమంటే ఏం కోరుతున్నారు మనం? నాశనం అయిపోవాలి అంటే అది మేలాకి ఆశీర్వాదమా? చెప్పండి, మేలంటే ఏది?
ఏం కోరుతాం? అందుకనే కింద ఇంకో మాట ఉంది చూడండి, దేశమందు నివసించు. దేశమందు నివసించి ఆ, సత్యమును అనుసరించుము. ఏమని అనుసరించాలా? సత్యము. సత్యమును అనుసరించాలి. యెహోవా మనలో ఏముండాలయ్యా అంటే సత్యం ఉండాలి, ట్రూత్, నిజం ఉండాలి. అందుకనే మూడవ వచనంలో ఒక మాట ఉన్నాడు చూడండి, నాలుగవ వచనం చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆ, ఆయన ఆ, నీ హృదయ వాంఛలను నీ హృదయ వాంఛములను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. నీవు ఆయన నమ్ముకొనుము. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు బిగ్గరగా దేవునికి 3 సార్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాను ఏం చేయాలట? ఏం చేయాలి? నమ్మిక ఉంచి మేలు చేయాలి. 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆ, ఆయనను నమ్ముకొనుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యములను నెరవేర్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప మంచి మాట అండి, ఎంత గొప్ప మంచి మాట. యెహోవాను మనం నమ్ముకుంటే, దేవుడు ఆయనను నమ్ముకుంటే ఆయన నీ కార్యములను సఫలము చేస్తాడు. ఈ మాట రాసుకోండి. ఈ మాట అనేక మందికి పంపించండి. ఈ మాట ద్వారా బలపరచబడిన వారు అనేక మంది ఉంటారు. హల్లెలూయా. యెహోవాను నమ్ముకోవడం వలన ఏం జరుగుతుందంటే ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన నీ కార్యములను ఏం చేస్తాడట? నెరవేరుస్తాడు. హల్లెలూయా. మన కార్యములు నెరవేర్చబడటానికి కారణం ఎవరయ్యా అంటే యెహోవా మనకి సహాయకరుడు. ఆయన మనకు సహాయకరుడు. అందుకనే పాత నిబంధనలో దావీదు అంటాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు అండయు కొండయు కోటయు ఆశ్రయ దుర్గమై ఉన్నవాడు నాకు ఆయన. దేనికంటే ప్రతీది దావీదు ఎవరి మీద ఆయన ఆశ పెట్టుకొని ఉన్నాడంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, మనుషుల సహాయం కాదు. మనుషుల సహాయం ఎంతవరకు అయ్యా అంటే తన దగ్గర ఉన్న అంతవరకే మనిషి సహాయం చేయగలడు. కానీ యేసయ్య అలా కాదు, నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టగలిగిన సహాయం ఎవరైనా చేస్తారా? నా స్నేహితుడు, నా బంధువుడు, నా ఆత్మీయుడు అని చెప్పుకుంటాను. నీ బంధువులు పెట్టగలరా? నీ స్నేహితులు నీ కోసం ప్రాణం పెట్టగలరా? నీ ఆత్మీయులు నీ కోసం ప్రాణం పెట్టగలరా? యేసయ్య ఆ త్యాగం ఎరిగినవాడు. ఆ త్యాగశీలిని నువ్వు ఒకవేళ నమ్ముకోకుండా ఉన్నావేమో ఈ లోకంలో, ఇక నుంచైనా ఈ రోజు నుంచైనా ప్రారంభించు, నేను యెహోవాను నమ్ముకుంటాను. అందుకే నన్ను ఇశ్రాయేలీ జనాంగం, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొని ఆయన వారికి సహాయకుడై ఉంటాడు. హల్లెలూయా. ఆరోను వంశస్థులారా, మీరు నమ్ముకోవలసింది ఎవరయ్యా అంటే యెహోవాను నమ్ముకోవాలి. అంటే దేవుని యొక్క సేవకులు దేని మీద నమ్మిక ఉంచాలి అంటే యెహోవా మీద సహాయము కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. వారిచ్చే వీరిచ్చే సందాల కోసం కాదు, వాళ్ళిచ్చే వీళ్ళిచ్చే దశంభాగం కోసం కాదు. యెహోవాను నమ్ముకోవటం వలన, యెహోవాను ఆశ్రయించడం వలన. మొన్న రీసెంట్గా జరిగింది ఏందయ్యా అంటే పాస్టర్ గారిని పిలిచారు ఒక చోటకి. దైవజనురాలు ఎక్కడి నుంచో వచ్చింది ఆమె. అక్కడ ఆమె ఏదో కానుకిస్తుందని అక్కడికి వెళ్ళారు. మరలా ఎక్కడాడో కానుకిస్తుందని మళ్ళీ అక్కడికి వెళ్ళి పేర్లు రాపిచ్చేశారయ్యా. ఎవరయ్యా అంటే బయట వాళ్ళు కాదు, మనుషులు, లేకపోతే ఎవరో సంఘంలో ఉండేవారు, లేకపోతే సంఘ పరిచర్య చేసేవాళ్ళు కాదు, సేవకులే. ధనము కోసము, డబ్బు కోసము ఏ గడ్డి పడితే ఆ గడ్డి తింటున్నారు సేవకులు సహాయం కోసమని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అబద్ధాలు. దేవుని మీద సహాయం కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా.
దేవుని యొక్క సహాయం కోసం మనం ఎదురు చూడాలి. అందుకని ఒక మాట అంటున్నాడు చూడండి, ఒక మాట అంటున్నాడు చూడండి. కీర్తనలు 62వ కీర్తన 8వ వచనం. 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ జనులారా ఎల్లప్పుడూ ఆయనను ఆయన యందు ఆ, నమ్మిక ఉంచుడి. ఆ, ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని మీ హృదయమును మీ హృదయములు ఆ, కుమ్మరించుడి. మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు దేవుడు మీకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు నీకు సహాయం కలుగుతుంది. ఆయన నీవు ఎవరినో అడిగి ఉన్నావు, కానీ నీ సహాయం కలగట్లేదు. కానీ దేవుని యందు ఆయన సన్నిధిలో నీవు ఆయనను ఆశ్రయిస్తే, ఆయన సన్నిధిలో నీవు ఆయనను హృదయపూర్వకంగా ఆయనను అడిగితే ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. అందుకని అంటున్నాడు అక్కడ రాయబడిన మాట చూడండి. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? ఈ లోకములో సృష్టించబడిన జనులు ఎవరి యందు ఆశించబడి ఉండాలి? దేవుని బందే నమ్మిక ఉంచాల్సింది పోయి ఎవరి మీద ఆశించిస్తున్నారు, ఎవరిని ఆపేక్షిస్తున్నారంటే లోకములో ఉన్న జనాంగాన్ని, లోకములో ఉన్న విగ్రహాలన్నీ, లోకములో ఉన్న సంథింగ్ ఏవేవో వాటిని సహాయం చేయమని అడుగుతున్నారు. మనుషుల సహాయము మనకు కావాలా, లేదా దేవుడి యొక్క సహాయము కావాలా? పెళ్ళిళ్ళకి అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాం, అబ్బాయ అమ్మాయి నువ్వు కొంచెం సహాయం చేయమ్మాయి, ఇంటి పనుల్లో సహాయం చేయమ్మాయి, పెళ్లి పనుల్లో సహాయం చేయమ్మాయి, అమ్మాయి కార్డుల విషయంలో సహాయం చేయమ్మాయి. నువ్వు దేని విషయంలో సహాయము ఎంతవరకు చేయగలగవే అంటే నీ దగ్గర సహాయము చేయగలగా ఆ సహాయము ఉంటేనే ఆ సహాయం చేయగలవు, లేకపోతే నువ్వు చేయలేవు కదా. అందుకని అంటున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందే నమ్మిక ఉంచాలి. దేవుని యందే నమ్మిక ఉంచాలి. మనుషుల సహాయం ఎంతసేపు, వాళ్ళు వీళ్ళు తెచ్చి పెడతారని ఎంతసేపు నువ్వు ఆ సహాయం కోసం ఎదురు చూస్తావు? దేవుని సహాయము నువ్వు కోరి ఉండాలి. దేవుని ఆశ్రయ దుర్గమైన దేవుడిని నీవు ఆపేక్షించాలి. అందుకని అన్నాడు, ఆయనే నాకు సహాయము, ఆయననే నాకు కేడిమునై ఉన్నాడు. అందుకని ఇంకో మాట అన్నాడు సామెతల్లో 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక. ఏమన్నాడు? మనుషులు దేని మీద ఆధారపడతారు? తన సబుద్ధి జ్ఞానముతో, తన ఆలోచనతో ఆధారపడుతూ ఉంటాడు. అలాగా ఆధారపడొద్దని పరిశుద్ధమైన గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలు నెరవేర్చబడి ఉన్నాయి. మనము దేని మీద ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు జ్ఞానము పెరిగిపోయింది, దేశాలు యుద్ధాలు, రాష్ట్రాల మీదకి రాష్ట్రం కూలిపోబడటానికి కారణమయ్యాయంటే మనిషి యొక్క ఆలోచన పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఎక్కడ బటన్ నొక్కితే అక్కడికి వెళ్ళి బాంబులు పడుతున్నాయి. అంత టెక్నాలజీ వచ్చేసింది. ఎంత టెక్నాలజీ అంటే ఇక్కడ ఉండి ఎక్కడో ఆపరేటింగ్ చేసే ఒక సిస్టమ్ వచ్చేసింది. అప్పుడు అనుకుంటున్నాడు మనిషి, నేనే జ్ఞానవంతుడనే, నేనే తెలివి కల్లవాడినే, నేనే సమస్తమును సృజించగలిగిన వాడినని వెర్రవీగుతున్నాడు. కానీ అక్కడ తెలుసుకోబడి ఏంటంటే అక్కడ కింద రాయబడిన మాట, నీ పూర్ణ హృదయముతో యెహోవాను యెహోవా యందు నమ్మకము. హల్లెలూయా. నువ్వు ఎవరి యందు నమ్మిక ఉంచాలి? నువ్వు దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచబడి ఉండాలి. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆలోచన, నీ పూర్ణ విధమైన విషయాలలో కూడా దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఉండబడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి విషయంలో ఎవరు మనకు సహాయకుడయ్యా అంటే దేవుడు సహాయకుడు. మనిషి టెక్నాలజీ పెరిగిపోయింది. చంద్రుడి యొక్క దగ్గరకి ఏం పంపిస్తున్నారు? చంద్రుడి మీదకి ఏం పంపిస్తున్నారు? ఎన్నెన్నో రూపాలు వెళ్తున్నాయి. ఎన్నెన్నో దేశాలు అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చి పరిశోధిస్తున్నాయి. అందుకనే మనిషి యొక్క టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే ఈ భూమిని నాశనం చేయగలిగే టెక్నాలజీ కొనుక్కున్నాడు. ఒక అణుబాంబు వేస్తే చాలు దేశము నాశనం. అందుకని అన్నాడు, నా బలం చూడు, నా అతిశయము చూడు అని ఎప్పుడు ఎర్రబీగుతారో వారు ఎడల దేవుడు ఆ యొక్క గర్వమును ఆ అతిశయమును అలుసువాడై ఉంటాడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నీ సుబుద్ధిని ఆధారము చేసుకొని ఉన్నావేమో. నీ ఆలోచన చేత నాకేమైందిలే, నేను జ్ఞానవంతురాలిని, నాకేమైందిలే, నేను ధనవంతురాలిని, నాకేమైందిలే, నాకు బంగారం ఉంది, నాకు వెండి ఉంది, నాకు స్థిరాస్తులు ఉన్నాయి, నాకు స్థలాలు ఉన్నాయి, నాకే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అని నువ్వు ఒకళ్ళ విర్రవేగుతున్నావేమో. నీ సబుద్ధిని ఆధారం చేసుకోకూడదట. నీ పూర్ణమైన హృదయంతో నీవు నమ్ముకోవలసిన దేవుణ్ణి నీవు నమ్ముకోవాలి. రెండో మాట, యెషయా 26వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఎవరట? యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరిని నమ్ముకోవాలి? అప్పుడప్పుడు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఏమంటారు? ఈ యుగము కాకుండా వచ్చే యుగములో నీ కడుపును కాకుండా నేను వేరే ఎవరు కడుపును పడతానులే. ఎందుకని? బాధలు, హింసలు. కొంతమంది ఏమంటారు, అమ్మా పుడితే నీ కడుపు నేనేం పుట్టాలమ్మా. ఎందుకని? అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములకు యెహోవాను నమ్ముకొనుడి. అంతే. ఈ యొక్క సృష్టి ముగించబడినప్పుడు ఈ యుగము అంతమైపోయింది అనుకోండి, మళ్ళా నీకు ఒకవేళ దేవుడు సృష్టిలో నీకు ఒక ప్రాణము పోసి ఉంచాడు అనుకోండి, మళ్ళా ఎవరిని నమ్ముకోవాలయ్యా అంటే దేవుడినే నమ్ముకోవాలి నువ్వు. అప్పుడప్పుడు కూడా మనము టీవీల్లో ఆటిల్లో చూస్తూ ఉంటాం, ఇదిగో ఈ రూపాలు కలిగిన వ్యక్తి మళ్ళా చనిపోయాడే, మళ్ళీ ఎలాగ జన్మించాడు, అమ్మో మళ్ళీ జన్మెత్తాడు. కొంతమంది ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియోని చూశాను నేను. అతనట ఆ రూపము కలిగిన వాడికి ఎక్కడో 1000 కోట్లు ఉన్నాయట. ఆ 1000 కోట్ల కోసం వెళితే ఏం జరిగింది అంటే ఆ వారసుడు వీడు కాదు, రూపములు ఉన్నాయి. అదే పోలికతో పుట్టాడు వీడు. కానీ ఆ పోలికతో పుట్టబడినందున ఆ యొక్క థమ్స్ ఉంటాయి, ఫింగర్స్, ఏలు ముద్దర్లు, అవి మ్యాచ్ అవ్వలేదు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నీ సబుద్ధి చేత, నీ జ్ఞానము చేత నేనేదైనా చేయొచ్చు, నేనేదైనా ఎలాగైనా ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ యెహోవా సహాయం మనకి ఏం కావాలట? సహాయము కావాలట. అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి, కింద ఇంకో మాట రాయబడింది, యెహోవా ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వారిని పడగొట్టెను, నేలకు దాని పడగొట్టెను, ఆయన ధూళితో దాని కలిపి ఉన్నాడు. కాళ్ళు 12వ వచనం చదవండి. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు.
మనకు సహాయం చేసే దేవుడు మన పనుల విషయంలో సహాయం చేస్తాడు, మన కార్యాల విషయంలో సహాయం చేస్తాడు. అందుకని అన్నాడు చూడండి 16వ వచనంలో, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు హల్లెలూయా. ఎవరికట ప్రార్థన చేసిరి? యెహోవాకు దీన ప్రార్థనలు చేసిరి. అందుకని రాయపడిన యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగయుగములకు యెహోవాయే నమ్మదగిన వాడు, నమ్ముకోవలసిన వాడు. హల్లెలూయా. అందుకని ఇంకో మాట అంటున్నాడు చూడండి, యెషయా 45వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నన్ను మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. ఏమై ఉన్నాడు? యెహోవా నీ వలన ఇశ్రాయేలీయులు నిత్యము నీవు నన్ను మరుగుపరుచుకొని దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయం పొంది ఉన్నారు. ఒకడును నిలవకుండా అందరూ ఒకడును నిలవకుండా అంటే ఏ విగ్రహాలను చేస్తాడో వాడు మరణమైపోతాడు. ఒక్కడు మిగలకుండా. చూడండి కింద ఇంకొక మాట రాయబడింది 17, యెహోవా వలననే ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. యెహోవా వలన నమ్ముకోవటం అంటే ఎప్పుడు సిగ్గుపడరట, అవమానపరచబడరట. దేవుని యందు మనము నమ్మిక ఉంచితే, దేవుని యందు మనము నిత్య ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి మనము నమ్ముకుంటే ఎప్పటికీ ఎన్నటికీ సిగ్గునందము. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, యెషయా 55వ అధ్యాయము 4వ వచనం చూడండి. 54వ అధ్యాయము యెషయా 54వ అధ్యాయము 4వ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. అంటే సిగ్గుపడద్దు. నీవు నీ బాల్యకాలమును సిగ్గును మరచుదువు అంటే ఎలాగా? చిన్నప్పుడు 5 సంవత్సరాల పిల్లలకి సిగ్గు తెలుసుద్దా? ఇప్పుడు 10 సంవత్సరాలైనా తెలియట్లా కొంతమందికి. చిన్నప్పుడు వారు చూడండి, బట్టలు వేసుకోమంటే బట్టలు వేసుకుంటే వారు పాస్ పోస్తారని కొంతమంది వేయరు. వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి సిగ్గు తెలియదు. ఒక ఏజీ వారికి తెలివి బుద్ధి వచ్చినప్పుడు అలాగ తిరగమనండి, తిరుగుతారా? ఇప్పుడు రోడ్డు మీద మీరు ఇంతమంది తిరుగుతున్నారు, ఎవరైనా వస్త్రహీనుడు పడి ఉంటే ఏం చేస్తారు మన వాళ్ళు? కబుక్కున కళ్ళు మూసుకుంటారు. ఇక్కడ ఎక్కడంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఒక అతను ఉంటాడు, ముసలాయన. ఆయన బట్టలు వేసుకోడు. నువ్వెన్ని బట్టలు ఇచ్చినా, ఎన్ని తీసుకెళ్ళి ఇచ్చినా వేసుకోడు. అతనికి ఏం లేదు, ఒక థమ్సప్ తిత్తే తాగుతాడు. మరి ఎలా బతికుడు ఉన్నాడు? ఎండాకాలం మరి ఎలాగ బతికాడేమో ఆయన. నూలు పోగుండదు ఆయన మీద. వస్త్రహీనుడై అలాగే కూర్చుంటాడు. ఎండకి ఎండి, వర్షానికి తడిసి, చలికాలంలో చలికి ఎలా తట్టుకోగలుగుతున్నాడు మరి అతను? బాల్యమందు మనము సిగ్గు, అందుకని అక్కడ రాయబడిన మాట, నీవు లజ్జపడలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైభవపు నిందను ఇక మీదట నీవు జ్ఞాపకము చేసుకోవు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఇంకో మాట చూడండి, యెషయా 54వ వచనం, 54వ అధ్యాయము 5వ వచనం ఏమన్నాడు చూడండి.
సృజించిన వాడు నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి అని యెహోవా ఆయనకు పేరు. ఆ ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఆయన నీకు విమోచకుడు. ఆ సర్వలోకమునకు సర్వలోకమునకు ఆయన దేవుడని ఆయనకు పేరు. హల్లెలూయా. సర్వలోకము తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే దేవుడు ఎవరయ్యా అంటే యేసయ్యే మనకు దేవుడు, ప్రభువే మనకు దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే మనకి దేవుడై ఉన్నాడు. ఒట్టి విగ్రహములు చేసిన వాడు మరణమైపోతాడట. కానీ యేసయ్య ఆయన సృష్టిలో మనల్ని సృష్టించి ఈ లోకము మనకిచ్చి ఈ లోకములో మనకు సమస్తమును అనుగ్రహించి సమస్తములో అనుభవించడానికి సమస్తమును మనకు ఆయన లోపరిచి ఉన్నాడు. అందుకనే ఆది ఆదాములో మరణించిన పోయిన తర్వాత వారు ఏమైపోయారు అంటే శాపములోనికి పాపములోనికి నెట్టబడిన వారై ఉన్నారు. మన యేసయ్య లోకానికి రాబడటానికి కారణం ఏంటి అంటే యేసయ్య ఆయన నామమును ఆయన ఉన్నాడని తెలుసుకోబడటానికి ఆయన సృష్టించిన ఈ లోకములోనికి ఆయన ఈ సృష్టించిన ఈ భూమి మీదకి ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఆయనే ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసు అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి అని ఆయనకు యెహోవాకు ప్రవచనం ద్వారా పెట్టబడిన పేరది. అందుకని అక్కడ కింద ఇంకో మాట రాయబడింది చూడండి, 7వ వచనం. 6 చదవండి. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరించబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. హల్లెలూయా. ఏమన్నాడు? భార్యాభర్తలు విడిపోతారట, పిల్లలు విడిపోతారట, కుటుంబ సంబంధాలు కలిగినవి విడిపోతారట. కానీ అక్కడ అంటున్న మాట అంటే యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిషం మాత్రమే ఆయన నిన్ను వదిలివేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని కింద అన్నాడు, గొప్ప వాత్సల్యములతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలములో జలప్రయాణము గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లు రావని యెహోవా కాలమున నేను ఒట్టు పెట్టుకొనున్నట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టి ఉన్నాను. పర్వతములు తొలగిపోయినకును మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు. హల్లెలూయా. ఆయన ఈ వాగ్దానము చేసి ఆయన ఈ భూమిని స్థిరపరిచి ఉన్నాడు. అందుకని అన్నాడు, నా సమాధానము నా నిబంధన తొలగిపోదు. ఆయన కృపము నిత్యము వాత్సల్యము చూపువాడై ఉన్నాడు. నిత్య నిబంధన మనతో ఏర్పరచుకోబడిన వాడై ఉన్నాడు. అందుకని అన్నాడు, నీవు మొరపెట్టబడే సమయం ఇది, నీవు మొరపెట్టే సమయం వచ్చింది కాబట్టి నీవిక నువ్వు మొరపెట్టాలి. అందుకనే యెహోషాపాతు మొరపెట్టగా ఆయన వారికి సహాయం చేశాడు. ఆ సహాయం వలన వారందరూ అక్కడ నుంచి తొలగిపోయాను. హల్లెలూయా. మనకు సహాయకుడు ఎవరయ్యా అంటే యేసయ్య మనకు సహాయకుడు. హల్లెలూయా. ఇక నుంచి మీరు ఏ నామస్కరణ చేయాలి అంటే, అయ్యా నువ్వు నాకు సహాయం చేయి. యేసయ్యను ప్రథమంలో మీరు ఉంచుకోవాలి. యేసయ్యకు మీరు మొదటి స్థానం మీరు ఇవ్వబడితే ఆయన, అందుకని అక్కడ అంటాడు, యెహోవా
ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయముడై ఉన్నాడు. అహరోను వంశస్థులారా మీరు నమ్ముకోవలసింది ఆయనను. ఆయన నమ్ముకుంటే యెహోవాను నమ్ముకొనుడి, ఆయన మీకు వారికి సహాయమునై కేడమునై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు సహాయకుడయ్యా అంటే దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం వీనికిల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు తల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచుకుని ప్రార్థన చేసుకున్నాం. నీకు సహాయం కావాలి, నీకు విమోచన కావాలి. విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే విమోచకుడా యేసయ్యా. నీతిమంతునిగా నన్ను తీర్చి, నీదు ఆత్మతో నన్ను నింపినందున. అందరు కలిసి నాతో స్వరమించబడాలి. నీతిమంతునిగా నన్ను తీర్చి, నీదు ఆత్మతో నన్ను నింపినందుక, నీవు చూపిన నీ కృపని మరువలే. అందరూ కలిసి నీవు చూపిన నీ కృపని మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ
విమోచకుడా యేసయ్యా. సమాధాన విషయంలో నా నిబంధన తొలగిపోదు. నా వాగ్దానము స్థిరపరచువాడు యేసయ్యా. మమతలోరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలోరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున. అందరూ నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నేను ఆరాధించకుండా నేనుండలేను, నేను స్తుతించకుండా నేనుండలేను, నేను ఆరాధించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. విమోచకుడా యేసయ్యా. మమతలోరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నేను స్తుతించకుండా నేను స్తుతించకుండా నేనుండలేను. అందరూ నేను స్తుతించకుండా నేనువాడి. నీకేది కావాలో యేసయ్యను అడుగు. నా యేసయ్య సహాయం చేయవాడే ఉన్నాడు. గర్భఫల విషయమా, నీ భర్త విషయమా, నీకేది కావాలో అది నువ్వు అడుగు. నీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ నువ్వు చేయబెట్టుకో. నా యేసయ్య ఈ క్షణమే నిన్ను తాకబోతున్నాడు. నా యేసయ్య నిన్ను బలపరచబోతున్నాడు. నా యేసయ్య నీకు సహాయం చేయబోతున్నాడు. నా విమోచకుడా యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా. నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే ప్రతిధ్వనించెనే. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఆయన మన ప్రాణమునకు యెహోవా ఎలా కనిపెడుతుందో ఆయన సహాయం కోసం మనం కూడా అలాగే కనిపెట్టాలి. అందుకని అంటున్నాడు, క్రైస్తవ సమాజమా, క్రైస్తవ బిడ్డలారా, మీరు ఏది కోల్పోయారో ఆ సహాయం నీకు కావాలంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకని అంటున్నాడు, ఆయన పరిశుద్ధమైన స్థలములలో, ఆయన పరిశుద్ధమైన స్థలములలో ఆయన ఆశ్రయించబడిన వారమై ఉండాలి. అందుకనే పరిశుద్ధమైన సంగమగా కూడబడి మనము ఆయన ఎదుట నిలబడిన వారమై
యెహోవా ఆశ్రయదుర్గమైన దేవుడు. ఆయన ఎదుట మనము ఎదురు చూస్తున్న సహాయం మనం పొందుకోవాలి. ఇంటి విషయములలో ఏ విషయంలో నువ్వు సహాయం కోరుతున్నావో ఆ సహాయము నా యేసయ్య చేయబడి. ప్రార్థన చేసుకుందామా? అందరి తల్లి వంచుకుని ప్రార్థన చేసుకుందాం. నా ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. జీవం గల దేవ జీవాధిపతి కన్న తండ్రి నీకే వందనాలు అయ్యా. నీ కుమారుని ఇప్పటి వరకు నాయన మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా స్తోత్రాలు. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచినందుకు వందనాలు ప్రభా. చల్లబరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అందరూ విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నువ్వు మాకుంటే చాలయ్యా. అయా ఒంటరి జీవితంలో ఉన్న నీ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ ఆలోచనలో తలంపుల్లో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. ధైర్యం దయచే, నెమ్మది దయచే ప్రభా. నువ్వెంతో ప్రభా కార్యాలు చేసే తండ్రి నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా. మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. నీ కృప చూపండి నాయన. స్తోత్రాలు 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 ప్రభా. మా కొరకు నాయన నీ ప్రాణాన్ని త్యాగం చేసిన తండ్రి స్తోత్రాలు. ఆ రీతిగానే ప్రభా అయా నా తండ్రి మనుషులు మేలు పొంది మర్చిపోతాడు కానీ ప్రభా నువ్వైతే ఇడిచిపెట్టే దేవుడు కాదు నాయన. స్తోత్రాలు 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 నాయన. పరిశుద్ధాత్మ దేవ నీ బిడ్డల ప్రయాణంలో మీరు కాచి కాపాడండి. అక్కడ కార్యక్రమంలో మీరుండి కార్యం దయచేయండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. బిడ్డల పరీక్షలు రాశారు ప్రభా. ఆ బిడ్డలు మీరు ప్యాక్ చేయండి తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. నూతనమైన గృహాలు కట్టుకోవటానికి ప్రభా ఆ బిడ్డలకు తండ్రి మనసులు మార్చండి. బిడ్డలతో మాట్లాడు ప్రభా. స్తోత్రాలు 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 ప్రభా. యవనస్తులైన బిడ్డలు నీ సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. అవసరాలు తీర్చే దేవుడు, అక్కర్లు తీర్చే దేవుడు ప్రభా. మాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే తండ్రి స్తోత్రాలు ప్రభా. ఆ రీతిగానే గర్భం లేని బిడ్డలకు గర్భాలు దయచేయండి. బిడ్డలను దయచేయి. సరిపడ రక్తం దయచేయండి ఆయన. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమందో బిడ్డలు ప్రార్థించమని ప్రభా అడుగుతుండగా ఆయన అక్కడ దూర ప్రాంతంలో బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పసిబిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వారు ఉద్యోగ రీతిలో రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండి కార్యం దయచేయమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ అయా నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మీ కృప లేకుండా మేము జీవించలేం ప్రభా. అయా నా తండ్రి నీ బిడ్డ మనసులో ఉండి ఉండగా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచయా. స్వస్థపరిచే దేవుడు నువ్వే తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. మేమైతే ఏమి చేయలేనటువంటి వారిని ప్రభా. నువ్వు సమృద్ధి దయచేసే దేవుడు ప్రభా. నీకే వందనాలు. ఎంతమంది బిడ్డలో ప్రార్థించమని అడిగి ఉండగా ప్రభా ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ కృప చూపండి ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి ఆ బిడ్డల కోరికలు తీర్చిన ఆయన. బిడ్డలకు దీర్ఘాయుష్షు మీరు ప్రసాదించమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకం మంది నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన మహాకారం మాకు దయచి మళ్ళీ అపరాధం చేసిన వారు మేము క్షమించినట్టు మీరు మా అపరాధం క్షమించు. శోధనలకి కింద తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధమైన సావాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య మీకు తోడయుండును గాక. నా యేసయ్య మీకు సహాయము చేయును గాక. నా యేసయ్య మీ పనుల విషయంలో, సమస్త కార్యాల విషయంలో నా యేసయ్య మీకు సహాయము చేయును గాక. ఆమేన్ ఆమేన్. ఈ కోరిక ఇంతటితో ముగించబడింది. జ్ఞాపకం చేసుకోండి, చర్చి పనులు ప్రారంభిస్తాం. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆయన సమస్త విషయాల్లో సహాయము చేయును గాక. మీ అందరికీ ఉదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం.